మొన్న వైసీపీ పార్టీ కార్యకర్త స్టార్ట్ చేసినటువంటి రప్ప దిక్కుమాలిన రాజకీయం ఇప్పుడు తెలంగాణ దాకా వాకింది. తెలంగాణ దాకా పాకేసింది. మేమే ఇలాంటి రాజకీయాలు వద్దురా నాయనా, ఇలాంటి పనికిమాలిన చెత్త రాజకీయాలు వద్దని చెప్పేసి ఎవడైతే అలా మాట్లాడినాడో వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, సామాన్యులు కావచ్చు రోడ్లు ఎక్కుతా ఉంటే, కానీ మనోడు మాత్రం ఈ తెలంగాణ వాళ్ళు మాత్రం స్టార్ట్ చేసినారు ఇంకా గట్టిగా. ఏకంగా బ్యానర్లు 2028లో రప్ప 3.0 లోడింగ్. ఏమి రప్ప ఏం చేస్తారు? వచ్చాక విధ్వంసం సృష్టిస్తారా? జనాల్ని చంపుతారా? లేదంటే ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని చంపుతారా? కార్యకర్తల్ని చంపుతారా? ఏమి రప్ప జనంలోకి వెళ్ళి మేము వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది కడతాం, ఇది కడతాం, మీకు చాలా హెల్ప్ చేస్తాం, బాగోగులు చూసుకుంటాం. ఇది ఒక రాజకీయ నాయకుడు చెప్పాల్సిన మాట, రాజకీయ పార్టీ మాట్లాడాల్సిన మాట. కానీ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అని చెప్పేసి రప్ప డైలాగ్ని కూర్చున్నటువంటి జర్నలిస్టుల చేత పదే మాట్లాడించుకొని మరి దాని మీద ఒక రకమైన ఆనందం పొందినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? ఆ రప్ప డైలాగ్ బ్యానర్ పెట్టినోడు ఈరోజు బొక్కలో ఉన్నాడు. ఇంట్లో వైఫ్ పరిస్థితి, చిన్న ఆడబిడ్డ, ఆ అమ్మాయి వయసు కూడా ఎంత ఉండదు, ఈ వీడి వయసు కూడా ఎంత ఉండదు, తిప్పి కొడితే 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయి. బొక్కలో ఈరోజు రిమాండ్ వేసినారు, 14 రోజులు బొక్కలో ఉంటాడు. తర్వాత జామీన్ ఇచ్చి బయట తెచ్చేది వాళ్ళ అమ్మ నాన్న తీసుకురావాలా? ఏమి ఇలాంటి రప్పగా వాళ్ళ మీ స్టేట్కి కూడా ఇంతకాలం అనుకునేటువంటి మీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉంటే, తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, చీమ నడుస్తున్న శబ్దం కూడా వినిపించదు. అలాంటి స్టేట్లో మాదే రోత రాజకీయం రా నాయన, ఇలాంటి రోత రాజకీయాలు వద్దు మా స్టేట్కి అని చెప్పేసి చదువుకున్న అలాంటి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటే రప్ప 3.0 చూపిస్తాం వచ్చాకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కావచ్చు, ఆ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉన్న కేటీఆర్ గారు కావచ్చు, థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి మన హరీష్ రావు గారు కావచ్చు. నాకు హరీష్ రావు గారు అంటే అత్యద్భుతమైన గౌరవం అయితే ఉంది కంపేర్ టు అదర్ పీపుల్. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమంటే, హరీష్ రావు గారి బ్యానర్ దాన్ని లేచినారు. సార్ మీరు ఇలాంటివి ఖండించండి. తెలంగాణ ఒక ప్రశాంతమైన స్టేట్, ఉద్యమాల గడ్డ. అలాంటి ప్రాంతంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తెచ్చుకోకండి. మీ క్యాడర్కి చెప్పండి, వద్దురానైనా ఆంధ్రాలో రాజకీయం అంటే వాళ్ళది పీక్ లెవెల్లో గొంతులు కోసుకునే స్టేజ్లో ఉంటారు, మన స్టేట్లో ఇలాంటి రాజకీయం వద్దు. ఏదైనా ఉంటే కనుక ప్రత్యర్థులతోనో ఎదుటితోనో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాడు, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి బొక్కలు వేయించినాడా? కానీ కేసీఆర్ గారు చేయించినాడు కదా. వెండటా పాలిటిక్స్ చేయాలంటే ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు చేయాలి కదా, ఎక్కడ చేయలేదు కదా. కాబట్టి అదే మా స్టేట్లో అయితే నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఎంతమంది నాయకులు బొక్కలో ఉన్నారు మీకు తెలియట్లా. అదే కాబట్టి ఇలాంటి రాజకీయాలు కోరుకోబాకండి. తెలంగాణకి రప్ప రాజకీయం, ఆంధ్రాలో ఎన్ని తలకెళ్ళి ఆస్తే తెలియనటువంటి రాజకీయం ఇది. దయచేసి అలాంటి రాజకీయాలు మీరు నిద్రలో కూడా కోరుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ క్యాడర్కి, ఏ పార్టీ క్యాడర్కైనా, ఉద్యమాల గడ్డ, పురిటి గడ్డ, అలాంటి ప్రాంతంలో పుట్టినోళ్ళు ఇలాంటి దిక్మాల రాజకీయాల వైపు ఆకర్షితులు కాకండి. అది వరస్ట్ రాజకీయం మా సైడ్ నడుస్తుంది. ఇది పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.